జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జిహాదీ డాక్టర్ల గురించి క్రమక్రమంగా వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ తీవ్రవాద భావజాలం ఉన్నటువంటి ఆల్ ఫలా మెడికల్ యూనివర్సిటీ గురించి మరిన్ని విషయాలు బయటపడుతున్నాయి. మొన్న 10వ తేదీ రోజున ఈ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఈ కారు బాంబు పేలిన విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ కారు బాంబు పేలుల్లో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్టు కూడా తెలుస్తుంది. అది కూడా 2 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించారంట. అలాంటి అమ్మోనియం నైట్రేట్ను దాదాపుగా 3 కిలోల వరకు స్టోర్ చేసి ఉంచారంట. దీంతో ఈ ఢిల్లీ పేలుళ్ళు అలాగే ఈ ఫరీదాబాద్కు కనెక్షన్ ఉన్నటువంటి మరో 3 జిహాదీ డాక్టర్లను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి జిహాదీ డాక్టర్ల సంఖ్య 30 చేరింది. చూడండి, 30 మంది అంటేయా వాళ్ళు ఏమన్నా కాదో రౌడీలా లేకపోతే గ్యాంగ్స్టర్లా లేకపోతే ఇంకేమన్నానా ఇంకా ఏమన్నా పేరుకి ఏమో డాక్టర్లా. ఈ ముండా కొడుకులు మళ్ళీ మతిపించి మళ్ళీ జనాల ప్రాణాలు తీయాలనుకోవడం. వాళ్ళకి ఆడిపోతే మనసులో బతకిస్తారా స్వామి? మీరు బిర్యానీ తినాలన్నా ఏమే ఛాయ్ తాగాలన్నా కనీసం మీరు ఒక డాక్టర్ కాడికి పోవాలన్నా మనిషిని ఒకరోజు చూసుకొని పోండి. లేదంటే ఇంక వాళ్ళు ఏదో సూదేపి ఇంక మీకు కావాలన్నా ఏదో సూదేపి అనుకో. ఇప్పుడు ఇట్ట వాళ్ళు అంతా ఎంతమంది ఉంటారు దేశం మీద మతపిచ్చిన వాళ్ళు? ఎంతమంది అయినా ఉండరా? ఒక్కసారి ఒకరోజు పలానా టైం అని చెప్పి నిర్ణయించుకో, మీకు ఒక ఇంజక్షన్ దొబ్బితే చాలు ఒకటే రోజు ఎంత కావాలంటే అంత ఘోరం జరుగుతుంది మన దేశంలో. కాబట్టి ఇటువంటి జిహాదీ ముండా కొడుకులకు అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు దూరంగా ఉండండి. లేకపోతే మన కర్మకైతే మనమే బాధ్యులం. అది విషయం. వీళ్ళు మాత్రమే కాకుండా ఆల్ ఫలా యూనివర్సిటీకి చెందినటువంటి మరో 2 డాక్టర్ అయినటువంటి మహమ్మద్ అదేవిధంగా ముస్తకీంలను కూడా పోలీసులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. కారు బాంబుతో విధ్వంసాన్ని సృష్టించినటువంటి డాక్టర్ ఉమర్ నబీతో పాటు మరొక నిందితుడైనటువంటి డాక్టర్ ముజామిల్ గనాయ్తో వీళ్ళందరూ కూడా సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ కారు బాంబు పేలుడు జరిగినప్పుడు ఈ పట్టుబడినటువంటి డాక్టర్లలో కొంతమంది వచ్చేసి ఢిల్లీలోను కొంతమంది వచ్చేసి హర్యానాలోనూ ఉన్నారంట. ప్రస్తుతం ఈ డాక్టర్లందరినీ కూడా పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారణ అయితే చేస్తారు. అంటే ఏమిలే, అది విషయం. ఇంకా ఈ ముజామిల్తో ఈ కారు బాంబు గురించి మాట్లాడిన మరో 15 మంది జిహాదీ డాక్టర్ల ఆచూకీ అయితే తెలియడంలే. వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టుకోవాలని చెప్పేసి కేంద్ర ఏజెన్సీలు అలాగే హర్యానా పోలీసులు ఢిల్లీ పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు దుబాయ్కు పారిపోయే అవకాశం ఉండడంతో ఢిల్లీ చుట్టుపక్కల ఈ బోర్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ సెర్చ్ ఆపరేషన్లన్నీ కూడా నిర్వహిస్తారు. ఇక ఈ కారు బాంబు పేలుడు జరిపినటువంటి ఉమర్ నబీగాడు ఈ కారు బాంబు బ్లాస్ట్కు ముందు ఢిల్లీలోని ఒక మసీదుకు పోయినాడంట. ఆ దృశ్యాలను కూడా పోలీసులు అయితే విడుదల చేశారు. ఆ మసీదుకు ఈ ఉమర్ నబీగాడు ఎందుకని పోయినాడు అంటే దానికి కూడా ఏమైనా లింకులు ఉన్నాయా, ఎవరి కోసం పోయినాడు, ఏం చేయడానికి పోయినాడు, అక్కడ ఈ ఉమర్ నబీగాడికి మిత్రులు ఎవరైనా ఉండారా అన్న విషయాలపైన కూడా ఢిల్లీ పోలీసులు లోతుగా విచారిస్తారు. అసలు ఆ మసీదు నిర్వాహకులు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొని కనుక 4 గంటలు తెలిచారనుకో అన్ని ఏలా నిజాలు టక్కమని బయటకు వచ్చేస్తాయి. ఏమంటారా? ఇకపోతే ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఈ బాంబును పేల్చేందుకు ఉమర్ నబీగాడు అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ను కూడా వాడినట్టు ఫోరెన్సిక్ బృందాలు గుర్తించాయి. ఇందుకోసం వీడు TATP అనేటటువంటి కెమికల్ ను ఉపయోగించాడంట. దీనిని మదర్ ఆఫ్ సైతాన్ అని కూడా పిలుస్తారు. అంటే ఈ ఉమర్ నబీగాడు ఎక్కువ మంది ప్రజలు చనిపోయేందుకు వీలుగా అమోనియం నైట్రేట్ లో ఈ మదర్ ఆఫ్ సైతాన్ కెమికల్ ను కూడా కలిపి మిక్స్ చేసి ఆ కారు బాంబును అయితే తయారు చేశాడంట. ఇది పూర్తిగా అస్థిర రసాయన సమ్మేళనం అన్నమాట. దీన్ని గుర్తించడం కూడా కష్టమే. అసలు ఈ మదర్ ఆఫ్ సైతాన్ అనేటువంటి ఈ TATP మన దేశంలో దొరకదు. మన దేశంలోనే కాదు ప్రపంచంలో చాలా దేశాల్లో ఈ కెమికల్ అనేది దొరకదనమాట. కానీ ఈ కెమికల్ని ఇప్పుడు ఈ జిహాదీ ముండా కొడుకులు సంపాదించి మన భారతదేశంలో బాంబు పేలుళ్లకు కుట్రలు అయితే పంతారు. ఈ దిక్కుమాలినటువంటి కెమికల్ కారణంగానే జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో పేలుడు జరిగి మరొక 9 మంది చనిపోయినారు. అక్కడ ఈ ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో మరొక కీలకమైనటువంటి విషయం కూడా బయటపడింది. ఈ ఎర్రకోట ఉగ్ర కుట్రకు మాల్దీవులతో లింకులు ఉన్నట్టు తెలుస్తుంది. చూడండి, ఈ ఢిల్లీ కారు బాంబు పేలుడు సూత్రధారి అయినటువంటి షహీన్ సోదరుడు డాక్టర్ పర్వేజ్ అన్సారీ 3 ఏళ్ల పాటు మాల్దీవుల్లో ఉండి తిరిగి లక్నోకి వచ్చినట్టు విచారణలు అయితే వెల్లడైందనమాట. మాల్దీవుల్లోనే ఈ పర్వేజ్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకున్నాడంట. 2018లో మాల్దీవులకు వెళ్ళినటువంటి ఈ పర్వేజ్ అన్సారీ మళ్ళీ 2021లో లక్నోకి తిరిగి వచ్చాడు. మాల్దీవుల్లోనే 3 ఏళ్ల పాటు ఉన్నాడు. అక్కడ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత తన సోదరైనటువంటి
డాక్టర్ షహీన్ పిలుపు మేరకు లక్నోకి తిరిగి వచ్చాడనమాట. ఎందుకు? మనలందరినీ చంపేదానికి. షహీన్ ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్కు పోయినాడు. అక్కడే 2 నెలల పాటు తన సోదరుతో కలిసి ఉన్నాడనమాట. ఈ జమ్మూ కాశ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత తన సోదరైనటువంటి షాహిన్ కోసం స్లీపర్ సెల్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. డాక్టర్ పర్వేజ్ అన్సారీ మాల్దీవుల్లో పనిచేసే సమయంలో వాడికి ఉగ్రవాద సంస్థలతో పరిచయం ఏర్పడింది. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఉగ్రవాద సంస్థల ఆదేశాల మేరకు పనిచేయడం స్టార్ట్ చేశాడు. అందుకు ఈ పర్వేజ్ గాడి సోదరైనటువంటి షహీన్ సాయం చేసిందనమాట. ఈ పర్వేజ్ను ఉగ్రవాద సంస్థల్లోని తన సహచరులతో కలవడానికి ఏర్పాటు చేసింది ఈ షహీన్. ఈ విషయాలన్నీ కూడా ఈ పర్వేజ్ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి మొబైల్ ఫోను, అలాగే ఈ ఎలక్ట్రిక్ పరికరాల నుంచి డేటానంతా కూడా విశ్లేషించిన తర్వాత ఇవన్నీ కూడా బయటపడినాయి. ఈ విధంగా ఎట్లా చూసినా కూడా ఈ జిహాదీ డాక్టర్లు కేవలం భారతదేశాన్ని నాశనం చేయడం కోసం కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ వచ్చారు. ఇందుకోసం అన్ని దారులు కూడా ఆశ్రయించారనమాట. అయితే ఎట్నో మన టైం బాగుండి దేవుడి దేవులన వీళ్ళంతా కూడా పోలీసులు దొరికిపోయినారు. లేదంటే భారతదేశంలో మనం ఊహించిన స్థాయిలో భయంకరమైనటువంటి వినాశనాన్ని అయితే చూడాల్సి వచ్చేదనమాట. చెప్పే కదా, మన టైం బాగుండి మనం బయటపడినాం. అది విషయం అయితే చూడండి. ఇంకేటోళ్ళు ఎంతమంది ఉన్నారు నాయన. అందుకే చెప్పేది మన జాగ్రత్తలో మనం ఉండాలా, లేదంటే కష్టమే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. ఈ ఉగ్రవాద డాక్టర్లను పట్టుకోవడంలో ఎవరైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసినా కూడా తక్కువే. ఏమంటారా? ఖచ్చితంగా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.